గుంటూరు జిల్లా తురుకపాలెంలో వరుస మరణాలు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక ఈ ఘటనతో ఒక్కసారిగా వైద్య శాఖ ఉలిక్కిపడింది. వరుస మరణాలతో ప్రభుత్వం అలర్ట్ రక్షణ చర్యలు చేపట్టి హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. రోగులకు మరణాలకు కారణాలు తెలుసుకునేందుకు తురుకపాలెం ఊరిలోని ప్రజలందరి బ్లడ్ శాంపిల్స్, వాటర్ శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించారు. ఇప్పటికీ గ్రామంలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. తురుకపాలెం ఘటన మరవక ముందే గుంటూరు నగరంలో డయేరియా కేసులు విజృంభిస్తోంది. వారం రోజుల నుంచి గుంటూరు నగరంతో పాటు జిల్లాలో అనేక ప్రాంతాల్లో వాంతులు విరేచనాలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక గుంటూరు నగరంలో కూడా డయేరియా కేసులు భారీగా నమోదయ్యాయి. దీంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా లక్షణాలతో వచ్చిన వారికి చికిత్స అందించేందుకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. టోటల్ గా మన జిల్లాలో ఇప్పుడు చూస్తే జీజీహెచ్ లో ఒక 92 యాక్టివ్ కేసెస్ డైరియా కేసెస్ ఉన్నాయి. అందరూ కూడా స్టేబుల్ గా ఉన్నారు. వారందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు ఇస్తున్నాము. ఈ కేసెస్ ని కూడా మనకు ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అని హెల్త్ ఎక్స్పర్ట్స్ స్పెషలిస్ట్ ఉన్న టీం ఉన్నాయి. ఆ టీమ్ ఈ కేసెస్ ని కూడా అనాలిసిస్ చేసి ఎక్కడెక్కడ నుంచి జాగ్రఫికలీ వస్తున్నాయని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దాంట్లో మనకు ఓల్డ్ గుంటూరు ఏరియా ముఖ్యంగా ఒక 9 హై రిస్క్ ఏరియాస్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దాంట్లో ప్రగతి నగర్, రామిరెడ్డి తోట, బాలాజీ నగర్, యాదవ్ నగర్, సీతారాం నగర్, అదేవిధంగా ఇప్పుడు నెహ్రూ నగర్, ఈ ఏరియాస్లో హై రిస్క్ ఏరియాస్గా మనం ఐడెంటిఫై చేసి ఉన్నాము. ఈ అన్ని ఏరియాస్లో కూడా మనం ఇమ్మీడియట్గా చేస్తున్నది సర్వైలెన్స్ పెట్టాము. సో దానికి కూడా ఒక 50 సర్వైలెన్స్ టీమ్స్, దాంట్లో ఆశా, ఏఎన్ఎంస్, ఎంఎల్హెచ్పి, అదేవిధంగా వార్డ్స్ అన్నింటిలో వార్డ్ సచివాలయం స్టాఫ్స్ని పెట్టి ఉన్నాము. ఈ ఐడెంటిఫై చేసిన హై రిస్క్ ఏరియాస్లో జిల్లా స్థాయి అధికారిని కూడా స్పెషల్ ఆఫీసర్గా నియమించి డోర్ టు డోర్ సర్వే చేసి ట్రేస్ అండ్ ట్రీట్, ఇక్కడ కేసెస్ వచ్చి ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా ఇంటింటికి వెళ్ళి అక్కడ ఏదైనా డైరియాతో లక్షణాలతో ఉంటే వారిని ఇమ్మీడియట్గా క్యాంపుకు తీసుకురావడం. మనం ఇయర్లీగా డిటెక్ట్ చేస్తే మనము మంచి ట్రీట్మెంట్ చేసి ఈ కేసుని కూడా మనం కంట్రోల్ చేయవచ్చు కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తున్నాము.